ఎమ్మెల్యేలకు అమరావతి డిజైన్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది నార్మన్ పోస్టర్ కంపెనీ. కాన్సెప్ట్, లేఅవుట్, డిజైన్లపై కంపెనీ ప్రతినిధులు డెమో ఇచ్చారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు హాజరు కావాలంటూ ప్రతిపక్ష నేత జగన్ ను కూడా ఆహ్వానించింది ప్రభుత్వం. అయితే మీ బాధ్యత మీరు నిర్వహించండి అంటూ ఆయన గైర్హాజరయ్యారు. దీంతో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ₹40,000 కోట్ల. ఒకవేళ 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనుకున్నా వాళ్ళు మనకు ల్యాండ్ ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే 20 కోట్ల మీద మొత్తం పని పడే 100 ఎకరాలు ఇక్కడ ఉంది, మధ్యలో 10 ఎకరాలు ఒక లిటిగేషన్ పెడితే ఆ 10 ఎకరాలతోనే కోర్టు ఇక్కడ కాదు. అదే మరి రైతు రుణమాఫీ కూడా ఒకటేసారి ఇచ్చేసాం. అప్ టు 1.5 lakh ఉంటే మొత్తం కూడా ఒకటేసారి వన్ టైం సెటిల్మెంట్ కింద ఇచ్చేసాం. కూడా ఈరోజు మనం చూస్తే ఈ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రేపు ఉంది. పెద్ద పెద్ద ప్రెస్టీజియస్ కంపెనీలు రావాలంటే అవి కూడా వర్కౌట్ చేశాం. మంచి బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ది కంట్రీ, బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ ది కంట్రీ, ఇన్ ది వరల్డ్, హోటల్స్, టూరిజం, ఎంటర్టైన్మెంట్, ఎకనామిక్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, ఎవ్రీథింగ్ వీఆర్ వర్కింగ్. అవన్నీ వస్తే ఇంత మునుపు సిటీస్ అన్ని కూడా కొన్ని సిటీస్ మాత్రం వచ్చాయి. ఎందుకు నేను ఇంట్రెస్ట్ చెప్తాను, మీ వాల్యుబుల్ సజెషన్స్ కావాలి, అందుకే చెప్తున్నాను. దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం రాకముందు ఢిల్లీ డెవలప్ చేశాం. ఇప్పుడు కూడా న్యూ ఢిల్లీ ఈజ్ అ మోడల్. బ్యూటిఫుల్ గా పార్లమెంట్ కానీ, సెక్రటరియట్ కానీ, ప్రెసిడెంట్ బిల్డింగ్ కానీ, ఇవన్నీ ప్రజల రాజ్యసభ భవన్ కానీ, ఇవన్నీ కూడా ఒక మోడల్ ఫర్ ది నేషన్. ప్రపంచంలో కూడా ఇప్పుడు కూడా నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. చూసినప్పుడు ఇటీవల చెక్ చేశాం. ఇండియన్ పార్లమెంట్, మన పార్లమెంట్ ప్రపంచంలో ఉన్నది బెస్ట్ పార్లమెంట్ ఆర్కిటెక్చర్ లో. ఎక్కడ ఇప్పుడు కూడా లేదు, నేను చాలా చెక్ చేసి కూడా ఎక్కడ కనపడలేదు. న్యూఢిల్లీ ఆ ఏరియా ప్లానింగ్ మీరు చూస్తే ఉన్నది బెస్ట్ ప్లానింగ్. ఒక పక్క రాష్ట్రపతి భవన్, సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్, ఆల్ ఆఫీసర్స్, పక్కనే పార్లమెంట్ సెంట్రల్ హాల్, రాజ్యసభ, లోక్సభ, అక్కడి నుంచి కూడా సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్, పెద్ద కారిడార్, ఇండియా గేట్, ఇవన్నీ కూడా ఎక్కడా లేనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆర్కిటెక్చర్ ఇచ్చి కట్టారు. అదే సమయంలో ఇదొక యాంగిల్ అయితే కొన్ని దేశాలు ఈ మధ్య కాలంలో ముందుకెళ్లారు, న్యూ సిటీ డెవలప్ చేశారు. మన దేశంలో కూడా మీరు ఒకసారి చూస్తే నయా రాయపూర్ ఆఫ్టర్ బైఫర్కేషన్ నయా రాయపూర్ వచ్చింది. రాయపూర్ కు దూరం చూస్తే ఒక 25 కిలోమీటర్స్ అనుకుంటారు. 25 కిలోమీటర్స్ దూరంలో వచ్చింది. అయితే ఈరోజు నేను పోయి చూసొచ్చాను, స్టడీ వచ్చాను. కానీ ఆ సిటీ చూస్తే ఇప్పుడు కూడా డే టైం పనిచేస్తున్నారు, ఈవినింగ్ అందరూ వెళ్ళిపోతున్నారు, మళ్ళా రాయపూర్కి వెళ్ళిపోతున్నారు. ఓన్లీ వాళ్ళు చాలా ఇన్సెంటివ్స్ ఇచ్చారు, ఎవరు స్టే చేయడం లేదు. ఈ సిటీ అలాంటిది రాబోతున్న ఉద్దేశంతో కంబైన్డ్ గా ఎక్కడికక్కడ ఆఫీస్ పక్కన ఇల్లు పెడుతున్నాం. సో దట్ ఇక్కడ సిటీలో మీరు చూస్తే 9 సిటీస్, హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, అడ్మినిస్ట్రేటివ్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎకనామిక్ సిటీ, ఇలాంటి 9 సిటీస్ వస్తాయని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 27 టౌన్షిప్స్, వర్క్ టు వాక్, అదే మరిగా సైకిల్ విడిపోయేదిగా వేరియస్ యాంగిల్స్ పెట్టుకొని డెవలప్ చేస్తున్నాం. దీంట్లో ఇండియాలో నేను చూశాను, చండీగఢ్ ఉంది. చండీగఢ్ కామన్ క్యాపిటల్, హర్యానా, పంజాబ్. చండీగఢ్ చూస్తే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా ఉంది తప్ప ఇది నాకు ఎకనామిక్ క్యాపిటల్ అయింది. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అయింది. ఆ పక్క ఈ పక్క 2 గవర్నమెంట్స్ అక్కడే ఉన్నాయి. ఒక పక్క హర్యానా ఉంది, ఒక పక్క పంజాబ్ ఉంది. కానీ పెద్దగా అడ్మినిస్ట్రేషన్ డెవలప్ లేదు, ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ కాలేదు. ఇప్పుడు వాళ్ళ పక్క వీళ్ళ పక్క కొన్ని డెవలప్ చేశారు. హర్యానా ఆ రోజు పంజాబ్ విడిపోవాలని గట్టిగా పట్టుబడి వెళ్ళిపోయారు పంజాబ్.
పంజాబ్ వాజ్ వెరీ ఫెర్టైల్. పంజాబ్ ఆ రోజు ఆలోచించింది మాకు మంచి జరుగుతుంది, వీళ్ళు అనవసరంగా వచ్చారు, ఈ హర్యానా వాళ్ళు వీళ్ళతో పక్కన హర్యానా ఉంది, గురుగామ్ ఇవన్నీ మొత్తం డెవలప్మెంట్ అంతా అక్కడ అవుతోంది. నా రెండు రాష్ట్రాల్లో కంపారిజన్ చూసుకుంటే హర్యానా ఇన్ పంజాబ్. నాకు ఏమాత్రం అనుమానం లేదు, భవిష్యత్తులో ప్రపంచం జరిగిన ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఆ ఎక్స్పెరిమెంట్ సీ కోస్ట్ లో ఉండే దేశాలు ఇంటర్లాండ్ కంటే 4-5 times ఎక్కువ అభివృద్ధి అని. మనకు భగవంతుడు ఇచ్చినట్టు 1000 kilometers సీ కోస్ట్ ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటూ బ్రహ్మాండంగా ఉంటుంది. దట్ ఇస్ అనదర్ ఇష్యూ. ఇలాంటివి మనం చూసినప్పుడు మనం కూడా హైదరాబాద్ డెవలప్ చేసింది గ్రీన్ ఫీల్డ్ కాదు, బ్రౌన్ ఫీల్డ్. 2 cities ఉన్నాయి, 1 more city యాడ్ చేశాం. సికింద్రాబాద్, హైదరాబాద్. వీ హ్యావ్ యాడెడ్ 1 more city, దట్ ఈస్ హైదరాబాద్. అదే మరి ఇంకో పక్క నవీ ముంబై అదొక సిటీ వస్తా ఉంది. ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా కోసం అల్టిమేట్ గా నేను మిమ్మల్ని కూడా మీరు చూసిన తర్వాత నేను రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని రిపీటెడ్ గా ఇన్వాల్వ్ చేద్దామని. దీనికి ఓన్లీ మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ సమర్థాన్ని మీకు ఇస్తాం. అవి కూడా మీరు ఒక ఆలోచన పెట్టుకోండి. ఈ రోజు చూపించేది అడ్మినిస్ట్రేటివ్ సిటీ. ఇది ఇలాంటి సిటీస్ 9 cities వస్తాయి, ఇది కాకుండా 8 cities వస్తాయి. ఇక్కడ ఒక 2 ఐకానిక్ బిల్డింగ్స్, ఒకటి లెజిస్లేటివ్ అసెంబ్లీ, 2 హైకోర్ట్, 2 ఐకానిక్ గా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాం. ఇవి వర్కౌట్ చేసుకున్న ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా స్పీకర్ గారిని, చైర్మన్ గారిని అభినందిస్తూ వారు కన్సెంట్ పని మనం ఇక్కడ కూర్చున్నాం. వారిద్దరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక రిక్వెస్ట్ కూడా చేశాను, పోలవరం ప్రాజెక్టు మీరు చూడాలి రియల్ టైంలో, అదొక జీవనాడి. మండే మీరైతే ఒకసారి రిక్వెస్ట్ చేశాను గంటమని, అవి కూడా రియల్ టైంలో మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్, వాట్ ఈస్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ప్రాజెక్ట్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు వెళ్ళండి, ఇక్కడ చూపిస్తాం. మీ ప్రాజెక్ట్ చూపించడం మీరు వెళ్ళండి, ఏప్రిల్ 1st వెళ్ళండి, మేము ఇక్కడ చూపిస్తాం ఒకసారి. కాబట్టి ఈ 2 ప్రాజెక్ట్స్ ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నాం, మన రాష్ట్రానికి కూడా ఉపయోగం. ఒకటి ఎకనామిక్ యాక్టివిటీ, ఒక సిటీ గౌరవం, రెస్పెక్ట్. 2 జీవనాడి, లైవ్లీహుడ్, పోలవరం. ఈ 2 కానీ పూర్తి చేసుకోగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఇందులో ఎమ్మెల్యేస్ కూడా ఇన్వాల్వ్ అయితే మీ సూచనలు, మీ ఆలోచనలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ ఇన్వాల్వ్ అయితే అందరూ ఆలోచన తీసుకొని విల్ మూవ్ ఫార్వర్డ్. విత్ దిస్ ఐఎమ్ థ్యాంకింగ్ యూ. దెన్